ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. 5, 6, 7 వచనాలు మనం చదవాలి. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రెమేకల్లోను తొలుచులు వాటిని తీసుకుని రావలను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. ఆ దినములలో దేవుడు తన ప్రజలకు నియమించిన ఒక అద్భుతకరమైన కట్టడ, నిర్దేశించబడినటువంటి ప్రత్యేకమైన స్థలములకు ఆయా గ్రామముల నుండి, పట్టణాల నుండి దేవుని సన్నిధికి ప్రజలు వెళ్ళక తప్పదు. నిజముగా ప్రతి గ్రామములో, ప్రతి పట్టణములో అందుబాటులో ఉండేది కాదు కనుక ప్రజలు ఒక యాత్ర చేసేవారని చెప్పాలి. వేల కొలదిగా ప్రజలు సమకూర్చబడేవారు కనుక దేవునికి ఒక మహా ఉత్సవంలాగా, పండుగలాగా జరిగేటువంటి దినాలు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో 16వ వచనంలో ఏటికి 3 మారులు, అంటే సంవత్సరానికి 3 మారులు పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరుచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధికి కనబడవలను. ఉదాహరణకు సమూయేలు మొదటి గ్రంథంలో మీరు చూడండి, మొదటి అధ్యాయంలో షిలోహులో ఉన్న దేవుని మందిరానికి హన్నా వెళ్ళినట్టుగా కుటుంబంతో మనం చూస్తాం. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో తప్పిపోయినటువంటి గాడిదలు వెతుకుతూ సౌలు తన పనివాడు వెళ్ళినప్పుడు ఒకానొక పట్టణానికి వారు రాగానే ఇక వెనుదిరిగే సమయంలో ఆ పనివాడు అంటాడు, ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, మనం వెళ్ళవలసిన మార్గం ఆయన మనకు బోధించునని ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు అంటారు, ఇదిగో దైవజనుడు ఈ దినాన వచ్చాడు, నేడు బలి అర్పణ జరుగుతుంది, ఉన్నత స్థలానికి ఆయన ఎక్కి వెళ్తున్నాడు, మీరు త్వరగా వెళ్తే అతన్ని మీరు కలుసుకుంటారని. ఇక కొత్త నిబంధన కాలంలో లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 41వ వచనం మనం చూస్తే పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళుచుండువారు. ప్రభువుకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగినటువంటి అంశం అక్కడ రాశారు కదా. ఆ దినాలైనా ఈ దినాలైనా దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క ఉద్దేశము తన ప్రజలు దేవుడు ఏర్పరిచినటువంటి స్థలానికి వెళ్ళి ఆయనను ఆరాధించటం, ఆయన సన్నిధిలో కనబడటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, కృతజ్ఞత అర్పణలు అర్పించటం. ఈరోజు ప్రతి పట్టణములో, ప్రతి గ్రామములో, చెప్పాలంటే ప్రతి వీధిలో కూడా దేవుని ఆరాధించే స్థలము, మందిరం ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఎంతమంది క్రమముగా దేవుని సన్నిధికి వెళ్తున్నారు? దావీదు అంటాడు, నీ బలిపీఠం చుట్టూ నేను ప్రదక్షిణం చేసేదను అంటాడు. కొందరు ఆదివారం మాత్రమే ఆరాధనకి వెళ్తారు, తక్కిన సమయంలో మందిరం వైపు కూడా చూడరు. ఆదివారం రావడం సంతోషమే, మరికొందరైతే క్రమంగా ప్రతి వారం కూడా రాలేని పరిస్థితి. ఒక వ్యక్తి దీవించబడ్డాడు, ఒక కుటుంబం దీవించబడింది అంటే ఏదైనా బలమైన కారణం లేకపోదు. కీర్తన 27వ కీర్తనలో చూడండి, 4వ వచనంలో దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దాన్ని వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒకవైపున దేశాన్ని పరిపాలన చేస్తూ ఓ పెద్ద కుటుంబాన్ని, రాజ్యాన్ని కలిగిన దావీదు, ఆయన మనసు చూడండి, దేవుని సన్నిధిలో నివసించటము, ఆయన మందిరానికి వెళ్ళటము, జీవితకాలం అంతా ఆ మందిరంలో బ్రతకాలన్నది ఒక వరములాగా దేవుని అడుగుతున్నాడట. అంత మాత్రం కాక, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అంటాడు. ఏదో ఆచారంగా, వాడుకగా, వేడుకగా ఆలోచించేవారు ఆదివారం ఆరాధనకి వెళ్తారు, ఆ సమయాన్ని అక్కడ కేటాయిస్తారు, ఏదో వెళ్ళకపోతే తప్పు అన్నట్టుగా ఆరాధన ముగిగానే ఇంటికి వెళ్ళిపోతారు. కానీ మందిరం యొక్క గొప్పతనము, దేవుని సన్నిధిలో ఉన్న గొప్పతనము, అది నిజముగా దేవుని పట్ల ప్రేమ కలిగి మనసున్న వానికి అర్థమవుతుంది. నీ ఆవరణములో నివసించినట్లుగా నీవు ఏర్పరచుకొను నరుడు ధన్యుడు అంటాడు దావీదు.
ఎందుకంటే ఆయన పొందాడు కనుక ఆయనకు తెలుసు, నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందుతున్నాం అంటున్నాడు. మందిరంలోని మేలుల చేత మేము తృప్తిపరచబడుతున్నామని దావీదు అంటున్నాడు. మరి కొందరికి మందిరానికి వెళ్ళేదానికే సరైనటువంటి ఆసక్తి లేకపోవడానికి గల కారణం ఏంటి? దావీదు పాడినంతగా, దావీదు వివరించినంతగా, పదే పదే దావీదు దేవుని మందిరం గురించి ఆలోచించినంతగా నిజంగా ఎవరు చేయలేదని చెప్పాలి. 84 కీర్తనలు కూడా అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా అంతఃపురంలో ఎప్పుడూ సంతోషము, నాట్యాలు, విందులు, ద్రాక్షారసము, జీవితం ఎంతో ఉల్లాసభరితంగా. అయితే అతని మనసంతా దేవునిపైన, దేవుని మందిరం పైనే ఉంది. అందుకదా దావీదు గురించి అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తమంతా నెరవేర్చువాడని. దేవుని మందిరం గురించి అతనికి ఉన్నటువంటి ఇంకా డీప్ కన్సర్న్ ఏంటంటే, నీ మందిరములో, నీ నివాస స్థలములో, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరుకుతుంది, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలం దొరుకుతుంది. అంటే ఆ పక్షులు, ఆ చిన్న చిన్న పక్షులు మందిరంలోనే గూడు గడుగు నివసిస్తున్నాయే, ఎంత ధన్యత అన్న లోతుగా ఆలోచిస్తున్నాడు. అంటే తన ఉద్దేశం ఏంటి? అలాగే నిత్యము తన మందిరములో, మందిరావరణంలో బ్రతకడం మేలని. ఏదేమైనా 24వ కీర్తన 4వ వచనంలో చెప్పబడినట్టు నిజముగా దేవుని మందిరమందు నివసించువారు ధన్యులు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మందిరాన్ని ప్రేమించండి. దేవుని మందిరానికి సమయానికి వెళ్ళండి. దేవుని మందిరానికి క్రమముగా వెళ్ళండి. ఒక ఆదివారమే కాదు, వీలైనంత వరకు వార కార్యక్రమాల్లో కూడా కుటుంబంతో తప్పిపోకుండా మీరు హాజరవ్వండి. వెళ్తున్నప్పుడు మర్చిపోకుండా బైబిల్ తీసుకెళ్ళండి. ఆయన మందిరములో, ఆయన పరిశుద్ధ స్థలములో చేరి కీర్తనలు పాడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నిశ్చయముగా ఆయన ద్వారా మీరు బలమొందుతారు. కీర్తన 122వ అధ్యాయంలో 6వ వచనంలో చివరి భాగం ఏమంటుంది? యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుని యొక్క మందిరం లేకపోతే యెరూషలేం ప్రాముఖ్యత ఏంటి? యెరూషలేములో దేవుని మందిరం ఉన్నది. మందిరాన్ని ప్రేమించండి. ఆ మందిరం యొక్క క్షేమాన్ని కోరుకోండి. నిత్యము ఆయన మనస్సు, ఆయన కనుదృష్టి నిలిపేటువంటి ఆ స్థలం, ఆ మందిరము కట్టబడేట్టుగా మీరు ప్రయాసపడితే మీ జీవితాలు, మీ కుటుంబాలు కట్టబడతాయి. రాజుల మొదటి గ్రంథములో 9వ అధ్యాయంలో సొలొమోను మహారాజు దేవుని యొక్క మందిరాన్ని కట్టించిన తర్వాత దేవుడైన యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తున్నాడు, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. అంత మాత్రమే కాకుండా సొలొమోను ప్రార్థన చేస్తూ అంటాడు, ఆకాశ మహాకాశములు సైతం నిన్ను పట్టజాలవు, అయినా దేవా నీ దాసులైన నా ప్రార్థన విన్నపము అంగీకరించి నీ నామ ఘనత కొరకు నేను కట్టించినటువంటి ఈ మందిరంలో నీ మనస్సు, నీ కనుదృష్టి ఉంచుతానని నువ్వు సెలవిచ్చావే. కనుక ఈ మందిరం తోటి మేము తిరిగి, ఈ మందిరంలో మేము చేరి ప్రార్థించినప్పుడల్లా దయచేసి మా ప్రార్థన, మా విన్నపములు అంగీకరించమని ప్రార్థన చేశాడు. అందుకు సొలొమోనుకు దేవుడు ఎస్ చెప్పాడు. ఇప్పటి వరకు ఆ వాగ్దానం నెరవేరుస్తూనే ఉన్నాడు. సేవకుడు ఏదో అన్నాడనో, తోటి విశ్వాసితో సరిగా పడటం లేదనో, ఏదో చిన్న చిన్న కారణాలు, సాకులు చెప్పి మందిరాన్ని మానుకోవద్దు. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించి క్రమముగా మందిరానికి వెళ్ళేందుకు ఒక నిర్ణయం చేయండి. మీరు కూడా దావీదు వలె దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కలాగా వృద్ధి పొందుతారు. యెహోవా మందిరములో మీరు నాటబడి ఆయన ఆవరణములో వృద్ధి పొందుదురుగాక. God bless you. God bless you.